హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఇదైతే పారిజాత మొక్క అనమాట. ఈ మొక్కను చూస్తున్నారు కదా, చాలా చిన్న మొక్క ఇది. కాకపోతే నేను గార్డెన్లోకి వెళ్ళేసరికి ఇదంతా ఏది బూజులాగా ఉందని చెప్పేసి నేను రోజు కాసేపు గార్డెన్లోకి అయితే వెళ్తాను. అదే విధంగా వెళ్ళాను అనమాట. అయితే ఆ ఒక పక్షి కట్టిందండి. ఆ పక్షి అయితే మనకి తెలియదు ఎందుకంటే ఇప్పుడు చెట్ల వల్ల రకరకాల పక్షులు అయితే వస్తున్నాయి. ఇది వాటికి గుడ్ల సీజన్ అనుకుంటా. ఎక్కడ పట్టినా ఇట్లా గూళ్ళు అయితే కడుతున్నాయి. ఇంత చిన్న మొక్కకి ఎంత చక్కగా గుడ్లు అయితే తడవకుండా ఉండడానికి వర్షానికి ఎంత చక్కగా కట్టుకున్నాయో ఇవన్నీ. నాకైతే భలే ముచ్చటేసిందండి. మన ఇంజనీర్ల తెలివి కూడా ఇట్లా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. చూడండి, గుడ్లు కూడా ఎంత రెడ్గా ఉన్నాయో. చాలా బాగా అనిపించింది గూడు. ఇంత వర్షం పడ్డ ఒక గుడ్డు కూడా తడవటం లేదు. ఆకులతోటి ఎంత చక్కగా అల్లినాయో చూడండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ పక్షి గూడు కట్టిన విధానం చూస్తే వాటి తెలివితేటలకి ముచ్చటైతే వేస్తుంది. 3 ఆకులు కలిపి ఇలా కట్టుకొని పైన ఒక ఆకు గొడుగులాగా పెట్టుకున్నాయన్నమాట. చూడండి లోపల గుడ్లు అయితే ఎలా కనిపిస్తున్నాయో. చాలా బాగుందండి. చాలా చిన్న మొక్క ఈ మధ్యనే వేసాము వర్షాలకి. ఇదంతా చూస్తే చాలా బాగుంది కదా. నమస్తే.